ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌లో జనరల్ ఎస్సేలో ఈసారి వచ్చే అవకాశం ఉన్న క్వెషన్ పేపర్. సో, ఈ క్వెషన్స్ ఎలా ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది అంటే, మనం గత ప్రశ్నాపత్రాలని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని చూసినప్పుడు మనం అంచనా వేయొచ్చు. మనకున్న సిలబస్ ప్రకారం కూడా కరెంట్ అఫైర్స్, సోషియో పొలిటికల్ ఇష్యూస్, సోషియో ఎకనామిక్ ఇష్యూస్, తర్వాత సోషియో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్, ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్ అండ్ రిఫ్లెక్టివ్ టాపిక్స్ అని. సో, మనకి ఇవి ఒక్కో దానికి సోషియో పొలిటికల్, ఎకనామిక్, ఎన్విరాన్మెంట్ ఇట్లా పెట్టినా గాని, ఇవి కూడా ముఖ్యంగా ఆహ్, కరెంట్ ఇష్యూస్‌కి రిలేటెడ్‌గా ఉండేటటువంటి అంశాలు. ఇప్పుడు 2023 క్వెషన్స్ చూస్తే ప్రధానంగా అవి డిజిటల్ కరెన్సీ గురించుంది. ఆంధ్రప్రదేశ్‌లో విలేజ్ సెక్రటేరియట్ గురించి. ఇండియా యాస్ ఎ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ. తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఇండియా యాస్ ఎ సాఫ్ట్ పవర్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే అంశం. 1995 బీజింగ్ డిక్లరేషన్ అండ్ ఇట్స్ అచీవ్‌మెంట్. అంటే బీజింగ్ డిక్లరేషన్ అంటే జెండర్ ఈక్వాలిటీ మీద. స్త్రీ పురుష సమానత్వం. అలాగే అర్బన్ ప్లానింగ్ మీద. తర్వాత ఒక ఫిలాసాఫికల్ ఎస్సే ఇచ్చారు. బ్యూటీ ఈస్ ట్రూత్ ఈస్ బ్యూటీ అని చెప్పి. ఇది రిఫ్లెక్టివ్ టాపిక్ రిలేటెడ్‌గా ఇవ్వచ్చు. సో, ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్‌నెస్ అనే దానికి మనం అర్బన్ ప్లానింగ్ అనే దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా అయితే 2024లో మనకి ఎక్స్‌పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి క్వెషన్ ఇది. ఇండియా యాస్ ఎ వికసిత్ భారత్ బై 2047. అంటే 2047కి భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించబోతుంది అని 2024 బడ్జెట్‌లో ప్రపోజ్ చేశారు. దాని మీద అడగొచ్చు. తర్వాత ఏపీలో విలేజ్ వాలంటీర్ వ్యవస్థ. సో, లా ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో ఏపీ సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్ మీద అడిగారు గనుక, ఈసారి వాలంటీర్ వ్యవస్థ మీద క్వెషన్ అడగొచ్చు. అండ్ ఇండియా ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. భారత్ ఒక మూడవ ఆర్థిక వ్యవస్థగా 2027 తర్వాత ఆవిర్భవించబోతుంది. ఆ నేపథ్యంలో ఈ అంశం. ఎలక్టరల్ రిఫార్మ్స్ అంటే ఎన్నికల సంస్కరణలు. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఎన్నికల సంస్కరణల మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అలాగే 2023 డిసెంబర్‌లో ఎన్నికల సంఘంలో కమిషనర్‌లను ఎలా ఎంపిక చేయాలి అని చెప్పి ఒక చట్టం చేశారు. ఎలక్టరల్ బాండ్స్ మీద ఒక అంశం వచ్చింది. వీటన్నిటిని కలుపుకొని ఎలక్టరల్ రిఫార్మ్స్ మీద క్వెషన్ అడగొచ్చు. తర్వాత ఇండియాస్ రోల్ యాస్ ఎ విశ్వమిత్ర అండ్ విశ్వబంధు. సో, 2023లో జరిగినటువంటి జీ20 సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్‌లో భారత్ విశ్వమిత్ర అని చెప్పి డిక్లేర్ చేశారు. అంటే భారతదేశం ప్రపంచానికి స్నేహితురాలన్నట్టు. అండ్ 2024 బడ్జెట్‌లో విశ్వబంధు అనే కాన్సెప్ట్‌ని ముందుకు తీసుకొచ్చారు. అంటే కేవలం ఇండియా అనేది ఒక ప్రపంచానికి స్నేహితుడు మాత్రమే కాదు, ఆ స్నేహితుడు అనే స్థితి నుంచి ఒక బంధువుగా ఎదగాలనేటటువంటి ప్రతిపాదన. తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీని మీద మాజీ రాష్ట్రపతి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి దాన్ని సూచనల ఆధారంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తాం అనేటటువంటి ప్రతిపాదన జరిగింది. తర్వాత 2016 ఎస్‌డీజీస్ అండ్ దేర్ ఎన్ఫోర్స్‌మెంట్. సో, ఈ అంశం మీద కూడా ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి వివాదాస్పదమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్. ఇదెందుకు ఇక్కడ మనకి సిలబస్‌లో సోషియో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేటటువంటి పర్స్పెక్టివ్ నేపథ్యంలో ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనే అంశం మీద ఫోకస్ చేయొచ్చు. వాటి అమలు తీరు. ఇంకొక 6 ఏళ్లలో వీటికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్‌మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. టార్గెట్ 2032 నాటికి. సో, మరి ఇవి ఎంతవరకు అమలు జరిగినాయి? వీటి సక్సెస్ ఎంతవరకు జరిగింది ఇప్పటిదాకా? అనే రివ్యూ మీద అడుగుతారు. తర్వాత జీ20 మీటింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో జీ20 సమావేశం అనే అంశం మీద క్వెషన్ అడగొచ్చు. అండ్ ఇది గాకుండా యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఇదొకటి విస్తృతంగా చర్చలో ఉన్నటువంటి అంశం. గత సంవత్సరం అంతటికి కూడా. కాబట్టి యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించి ఉండొచ్చు. అండ్ ఇది గాకుండా యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించే గాకుండా ఇండియాస్ పాపులేషన్. ఇండియా యాస్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇటువంటి అంశాలను కూడా కలుపుకొని కొన్ని ప్రశ్నలు మీరు ప్రిపేర్ అయితే వీటిలో అంటే మీకు ఈ 9 ఇక్కడ కనపడుతున్నాయి. ఈ 9 క్వెషన్‌లు ప్లస్ ఇంకొకటి బోనస్‌గా మీకు చెప్పేది ఏంటంటే ఆహ్, ఈవెన్ ఇండియా యాస్ ఎ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే అంశం మీద. సో, ఇటువంటి అంశాలన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తూ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం. ఆన్‌లైన్‌లో ఇంక్లూడింగ్ ద జనరల్ ఎస్సే. సో, దీనికి సంబంధించినటువంటి వివరాలు డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి.
డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేసి దీన్ని జాయిన్ అవ్వచ్చు.